రెమాల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. అతి వేగంతో ఈదురుగాలు వీచాయి. తుఫాన్ ప్రస్తుతం ఉత్తర దిశగా వేగంగా కదులుతోంది. ఈశాన్య దిశలో రెమాల్ తుఫాన్ బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ సందర్భంగా మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ దాటికి అటు బంగ్లాదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్లో తీర ప్రాంతం వణికిపోతోంది. తుఫాన్ కారణంగా ఉత్తర ఒడిశా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్తో పశ్చిమ బెంగాల్ రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతం నుంచి ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్, రాష్ట్ర అధికారులు సుమారు 1,00,000 మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాలతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో పలు రైళ్లు నిలిపేశారు. రవాణా వ్యవస్థ సైతం అక్కడక్కడ స్తంభించిపోయింది. మరింత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు జరుగుతున్నారు. నాయుడు, తుఫాన్ ఎఫెక్ట్ చాలా భారీగానే కనిపిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలపై ఎంతవరకు ఉంటుందని చెప్తున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి రెమాల్ తుఫాన్ అయితే మాత్రం ఏపీ అంటే తెలుగు రాష్ట్రాలకైతే మాత్రం ప్రభావం అయితే లేకుండా పోయింది. అయితే ఈ ప్రభావం అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇది పశ్చిమ బెంగాల్ కావచ్చు, బంగ్లాదేశ్ మధ్య అయితే మాత్రం ఈ రోజు ఉదయం అయితే తీరం దాటింది. తీరం దాటే సమయంలో 135 కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీచినట్టయితే మాత్రం వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈ తుఫాన్ దాటికి పశ్చిమ బెంగాల్ తీరం అంతా కూడా చిగురుటాకులా వణికిందంటూ కూడా వాతావరణ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ భారీ వర్షాలతో బంగ్లాదేశ్ తో పాటు పశ్చిమ బెంగాల్లో పలు చోట్ల వరదలు అయితే బాగా సంభవించాయని, ఈ ఘటనలో ఇప్పటి వరకు కూడా బంగ్లాదేశ్ లో సుమారుగా 7, బెంగాల్లో 2 మృతి చెందారంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని అయితే మాత్రం పూర్తిగా ప్రకటించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అంటే ఏపీ తెలుగు రాష్ట్రాలకు 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ తాలూకా ప్రభావం ఉంటుందంటూ కూడా అధికారులందరూ అంచనా వేసినప్పటికీ కూడా ఇది ఏదైతే ఈ తుఫాన్ అంతా కూడా మొత్తం మీద ఏపీ తెలుగు రాష్ట్రాలకు కాకుండా అటు పశ్చిమ బెంగాల్, ఒడిశా అండ్ బంగ్లాదేశ్ అయితే మాత్రం అతలాకుతలం చేసిందంటూ కూడా మనకి వార్తలు వస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఈ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక సుమారుగా ఈ కోల్కతా పశ్చిమ బెంగాల్ కి సంబంధించి అయితే మాత్రం 14.6 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటూ ఈ ప్రభావంతో అయితే మాత్రం రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు, ఇళ్లు, పొలాలు నీటి మునిగినట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వాతావరణ అధికారులు కూడా దీన్ని ధృవీకరించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. అంటే కోల్కతా కావచ్చు, దక్షిణ బెంగాల్, ఉత్తర తెలంగాణ, దక్షిణ 24 పరగణాలు అంటే వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి మొత్తం ఏరియా అంతా కూడా పూర్తి స్థాయిలో మొత్తం వరదలతో అయితే మాత్రం ముంచెత్తిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో అటు రహదారులు కావచ్చు, ఇటు పొలాలు కావచ్చు, మొత్తం ఓవరాల్ గా మొత్తం పశ్చిమ బెంగాల్ అంతా కూడా వరదల్లో చిక్కుకుందంటూ కూడా మనకి అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రోజు ఉదయం 8:30 ప్రాంతంలో అయితే మాత్రం వాతావరణం కాస్త చక్కదిద్దిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెమాల్ తుఫాన్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో తీరం దాటిందంటూ వాతావరణ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో అక్కడ అధికారులందరూ అప్రమత్తమై ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు అంటే మిగతా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం అధికారులందరూ ఆదేశించడం జరిగింది. ఎక్కడైతే తుఫాను బాధితులు ఎక్కువగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో అయితే పర్యటించి మొత్తం ఓవరాల్ గా వాళ్ళందరికీ సహాయ చర్యలు చేపట్టాలంటూ కూడా అధికారులను ఆదేశించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ నాయుడు. కర్నూలు శివారులో కోడుమూరులో రోడ్డు ప్రమాదం జరిగింది.